నమ్ముకోమంటాడు. అంబాని గాని తోడే ఈ దేశమేలే తోడే, వరుస పెట్టి ఒక్కొక్కటి అమ్మె మోసగాడే, వరుస పెట్టి ఒక్కొక్కటి అమ్మె మోసగాడే. నా పేరు డాక్టర్ ఉడుగుల సమైక్య హరీష్. ఆర్టీవీ ఆంధ్ర తెలంగాణ వార్త. కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ సభలో చేసిన ప్రసంగం చూస్తే ఆయన పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దాడి చేయడానికే వచ్చినట్టు స్పష్టమవుతుంది. వందే భారత్ రైలును ఇప్పటికే 10 సార్లు ఆయన ప్రారంభించారు. తేదీలు పట్టణాలతో సహా వివరాలు ఉన్నాయి. దానికోసం పెద్ద హంగామా అవసరం లేదు. ఇంకా ఎంఎండిఎస్ ఎప్పటి నుంచో నడుస్తుంది. బీబీ నగర్, ఎయిమ్స్ ఇలా చెప్తూ పోతే ఎక్కువ భాగం ప్రారంభించినవేమో పాతవి, శంకుస్థాపనలు ఇవన్నీ చేసినవేమో ఎప్పుడో జరిగేవి. వీటన్నిటికీ కలిపి 11,000 అనే కోట్లని ఒక లెక్క కట్టి దీన్ని ప్రారంభించాము, చూసారా దేశం దూసుకుపోతుంది అని చెప్పడానికి ఒక పెద్ద ప్రచారం తలపెట్టారు. ఓకే, చట్టపరంగా రాజ్యాంగ రీత్యా కేంద్రం తను చేసిన పనులు చెప్పుకోవచ్చు. నిజానికి రైల్వేల ప్రైవేటీకరణ చాలా వేగంగా జరుగుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ప్రైవేట్గా అప్పగించారు. ఇవి కూడా చెప్పాలి కదా, అది పక్కన పెడదాము. ప్రధాని మోదీ నాయకత్వం వర్ధిల్లాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అత్యుత్సాహంతో 1-4 సార్లు నినాదాలు ఇచ్చారు. దేశానికి ప్రధాని కాబట్టి అది కూడా సరిపెట్టవచ్చు. 4 ఏవీలు వేశారు. ప్రతి ఏవీలో ఆడియో విజువల్లో కూడా ప్రధాని నాయకత్వంలో దేశం దూసుకుపోతుంది, లేకపోతే అది చేశారు, ఇది చేశారు, ఇన్ఫ్రా చేశారు, హెల్త్ చేశారని ఒక్కొక్కసారి ఇంకా అంటే అక్కడ చూసే వాళ్ళకు కూడా ఏదైనా ప్రచారం ఏ స్థాయికి చేరిందో కూడా ఈ సభలో అర్థమైంది. మూడోది, ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారా రాలన్నారు. ఆయన రాకపోవడమే సరైంది అని చెప్పి సభ అంతా జరిగిన తర్వాత అక్కడ తతంగం చూస్తే అర్థమవుతుంది. దాన్ని మనం విడిగా మాట్లాడదాం. మోదీ తన ప్రసంగంలో తన పథకాలు వీటి గురించి చెప్పారు. నిర్మాణాలు, ఇన్ఫ్రా, కోవిడ్ని ఎదుర్కోవటం ఓకే, అందులో చాలా తేడాలు ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు కూడా అభివృద్ధి అంచనాను తగ్గిస్తూ ఉంది. రిజర్వ్ బ్యాంకు ఒక్కొక్క అడుగు వేయడానికి తటపటాయిస్తుంది. విషయాలన్నీ తెలుసు. కానీ ఆయన మనం చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి, ప్రపంచం మన వైపు చూస్తుంది. ఒకటి ఉంది కదా, ఒక ఫారం టెంప్లెట్, అదంతా వేశారు. అక్కడితో కూడా ఆగలేదు. అంటే ఇదంతా తమ ప్రభుత్వమే చేస్తున్నట్టు. భారతదేశంలో రాష్ట్రాలు, ప్రజల నుంచి వచ్చే ఆదాయం ఇదంతా ఏమైంది, కేంద్రమే చేస్తుందంటే. కేంద్రం చేస్తుంటే రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు సహకరించడం లేదంటే. ఎవరు, బీజేపీ ఇతర ప్రభుత్వాలు కదా. అంటే కేంద్ర మంత్రి హోదాలో ప్రభుత్వ నిధులతో ఒక సభ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాల మీద దాడి చేస్తారనమాట. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రధానమంత్రి కిషన్ రెడ్డి మాటల్లో కూడా అది ధ్వనించింది. కానీ ప్రధాని అచ్చంగా దాని మీదే కేంద్రీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరించడం లేదు, వాళ్ళకి ఆసక్తి లేదు, అది కుటుంబ పాలన, కుటుంబ పాలన అంటేనే అవినీతి, అవినీతి కుటుంబ పాలన వేరు కాదు, మేము వాళ్ళ అవినీతిని తగ్గిస్తున్నామని వీళ్ళకి కోపంగా ఉంది. తండ్రి కొడుకులు, బాయి భతీజాలు, బావలు, బావమరుదులు వీళ్ళందరితో కూడిన ప్రభుత్వాలు ఈ పరిస్థితి వస్తుంది. పేరెత్తకపోయినా ఇవన్నీ ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారో అక్కడ తెలుస్తూనే ఉంది. ఇదంతా కూడా బీఆర్ఎస్, కేసీఆర్ ప్రభుత్వం ఆయన విధానాల మీదే కదా. చేయొచ్చు సూటిగా రాజకీయ విమర్శ ఏదైనా ఉంటాయి. కానీ మేము చాలా బాగా చేస్తున్నాం, రాష్ట్రం చేయడం లేదని చెప్పడం. దేశవ్యాపితంగా రాజ్యాంగ నిపుణులు, న్యాయమూర్తులు కూడా రాష్ట్రాల హక్కులు కోతపడుతున్నాయని, నిధులు నిరాకరిస్తున్నారని, అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయని చెప్తూ ఉన్నారు. మతతత్వం మీద జరిగే మతతత్వం చేస్తున్న దాడి గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాలకు హక్కులను కేంద్రం అన్ని గుప్పిట్లో పెట్టుకుంటుందని ప్రజాస్వామ్యవాదులు ఘోషిస్తున్నారు. ఇవేవి పట్టకపోగా రాష్ట్ర ప్రభుత్వము, అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా చేయకపోవడం వల్ల ఇది అవుతుందని చెప్పడానికి ప్రధాని ఈ సభను ప్రచారానికి వాడుకోవటం ఏ విధమైన టీమ్ స్పిరిట్ అండి. టీమిండియా అంటుంటారు కదా, ఏదో రాష్ట్ర ప్రభుత్వ టీంతో పోటీ చేయడానికి కేంద్ర కెప్టెన్గా మోదీ వచ్చినట్టుగా ఉంది. కానీ దేశమంతటికి ప్రధాని ఇంక్లూజివ్ స్పిరిట్, అందరినీ కలుపుకుపోయే తత్వం ఇందులో చీమంతా కూడా కనపడలేదు. కుటుంబ పాలన అవినీతి ఎలాగో ఆ ఈడీ అవన్నీ పెట్టినటువంటి కేసులు వాటి మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అక్కడ షాక్ తగిలిందని ఒక మాట అన్నారు. నేను ఇంతకుముందు కూడా సుప్రీంకోర్టు పూర్తిగా తోసేలేదు, వేరే ఫామ్లో వస్తే మేము విచారిస్తామని చెప్పింది. అసలు ఈ రాష్ట్రంలో
రాష్ట్ర ప్రభుత్వం మీద దాడి చేస్తున్నప్పుడు లేకపోతే కవిత మీద కేసు అంతా పెడుతున్నప్పుడు అంతా తలకిందులైపోయి బీజేపీకి ఒకేసారిగా ఊపు వస్తుందని భావించారు, భ్రమపడ్డారు. అది జరగల. పైగా దేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ కూడా ఏకపక్ష ధోరణి సరికాదు అని ఒక దేశంలో ఒక విస్తృతమైన ప్రతిఘటన రూపం వచ్చింది. పార్లమెంట్ కూడా జరపలేని పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటి నుంచి పాఠాలు నేర్చుకుంటే ఈ పక్షపాత రాజకీయాలు, ఏకపక్ష దాడులు సరికాదని ఆయనకు అర్థమైంది. కానీ దానికి బదులు ఆయన కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో వాళ్ళ యంత్రాంగంతో వచ్చి ఇక్కడ ఆ సభను బీజేపీ యొక్క ప్రచార సభగా మార్చేశారు. కుటుంబ పాలన అంతమొందిస్తాము అంటే మేము బీఆర్ఎస్ను ఓడించి అధికారంలోకి వస్తామనే కదా. అంత సన్నివేశం, అంత సీన్ ఇక్కడ ఉందా లేదా అనేది ఓటర్లు తేలుస్తారు ఏ పార్టీకైనా. కానీ మీరు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ సభలు ఇవన్నీ ఎలా తీసుకొస్తారు? తప్పకుండా ఈ సభకు రాకపోవడం ద్వారా కేసీఆర్ మంచి పని చేశారని చెప్పాలి. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత కూడా ఇవి మాట్లాడితే ఆయన మళ్ళీ సమాధానం చెప్తే, చెప్పకుండా ఊరుకుంటే ఆమోదించినట్టు, చెబితే మళ్ళీ మర్యాదలు పాటించినట్టు, వస్తారా అని ఊహాగానాలు చేసిన వాళ్ళు తీరా సభ మొదలైనప్పుడు అలాంటి ప్రస్తావన కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందన్నది కూడా దాడి చేయడానికి ఉపయోగించుకున్నారే కానీ దాన్ని గౌరవపూర్వకంగా ఏమీ ప్రస్తావించలేదు. అయితే అక్కడ నిజంగా అంత అత్యుత్సాహం పొంగిపొరిందా మోడీ అని అర్చాలని ప్రయత్నించినా అదేదో మొదట్లో కాసేపు అయింది, కానీ తర్వాత అదేం జరగలేదు. సభ అంతా ఉత్సాహంగా లేదు. అసలు ఎండాకాలం మధ్యాహ్నం చాలా ఎక్కువ మంది వచ్చారని ప్రధాని చెప్పినప్పటికీ అక్కడ పరిమితంగా వచ్చారు. అందులో విఐపీలు, ఆ తొక్కిసలు అట్లా ఇటువంటి కూడా జరిగాయి. సో ఇట్ ఈస్ ఏ ఓవర్ స్ట్రెచ్డ్ ప్రోగ్రాము, హైలీ పొలిటిసైజ్డ్ ప్రోగ్రాము. అప్పటికే రాష్ట్రంలో సింగరేణుల ప్రైవేటీకరణ మీద లేకపోతే రాష్ట్రానికి రావాల్సినవి నిరాకరించడం మీద అటు బీఆర్ఎస్, ఇటు కమ్యూనిస్టులు కూడా, సిపిఎం కూడా నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయి. ఇన్ని నిరసనల మధ్యలో ఈయన సభ అది చూస్తేనేమో నిజంగా వాళ్ళ నిరసనలే సరైనవి, అలాగే ఉండాలని చెప్పేటట్టుగా పరిస్థితి తయారైంది. బీజేపీ సభల్లో మాట్లాడుకోవచ్చు, కానీ ప్రభుత్వ సభల్లోనే రాష్ట్ర ప్రభుత్వం మీద దాడి చేస్తే రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వం కదా, అది ప్రజలు ఎన్నుకున్నది కదా, దానికి రాజ్యాంగబద్ధమైన హక్కులు లేవా? కేంద్రం చేసేవన్నీ కేంద్రం డబ్బులు అంటే రాష్ట్రాల నుంచి పోవట్లేదా? తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి పోవట్లేదా? అక్కడ విశాఖ ఉక్కు ప్రైవేట్ చేస్తాం, ఇక్కడ సింగరేణిని వేలం వేస్తాం అనుకుంటూ ఇది దేశానికి గొప్ప ప్రగతి మార్గం అని చెప్తే దాన్ని ఎవరైనా ఎలా ఆమోదిస్తారండి? అలాగే ఒక్కో పథకానికి 10 సార్లు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకుంటూ వాటి మీద వీలు వేసుకుంటూ తిరిగితే దేశానికి ఏంటి ఉపయోగం? తర్వాత మత రాజకీయాలు వదిలిపెట్టలేదు అని చెప్పడానికి 2 ఉదాహరణలు. హైదరాబాదు అంటే అందరికీ చార్మినార్ గుర్తు వస్తుంది. అక్కడ భాగ్యలక్ష్మి అనే వివాదాస్పద ఆలయం, అక్కడే బండి సంజయ్ రాజకీయాలు నడుస్తుంటాయి. భాగ్యలక్ష్మి దేవాలయానికి నిలయమైన హైదరాబాద్ అని ప్రధాని ప్రస్తావిస్తారు. అంటే చార్మినార్ కాదనమాట, ఒక 400-500 ఏళ్ల నుంచి ఉన్నది. ఈ దేవాలయం ఎప్పుడు వచ్చిందో అందరికి తెలుసు. ఇకపోతే సంతుష్టీకరణ విధానాలు అంటే ఉజ్జాగింపు విధానాలు అంటుంటారు కదా వాళ్ళు. కాబట్టి అది కూడా మాట్లాడారు ఈరోజు. అంటే హైదరాబాద్లో లేకపోతే తెలంగాణలో ముస్లింలు, మైనారిటీ జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ అపీజింగ్ పాలసీస్ అనుసరిస్తున్నారు, బుజ్జగింపు విధానాలు అనుసరిస్తారని కూడా ధ్వజం ఎత్తారు. అంటే మీరు అన్ని మతాలను, అన్ని ప్రాంతాలను కూడా చేసుకోలేదు. ఇంకా కిషన్ రెడ్డి అయితే హిందువులు ఒక్కసారైనా వెంకటేశ్వరుని చూడాలనుకుంటారు. భక్తులు వాళ్ళు హిందువులు అయితే ఏంటి, మహమ్మదీయులు అయితే ఏంటి, అక్కడ సంతకం పెట్టి వేరే వాళ్ళు కూడా పోవచ్చు కదా. అంటే నొక్కి చెప్పదలుచుకున్నారు వాళ్ళు ఆ విషయాన్ని. అంటే మైనార్టీల పట్ల సంతుష్టీకరణ, హిందువులను ఆకట్టుకోవడం, దానికోసం భాగ్యలక్ష్మి ఆలయాన్ని ప్రస్తావించటం, ఇదంతా ఒక వ్యూహం ప్రకారం జరుగుతున్న బీజేపీ రాజకీయ యాత్ర తప్ప ఇందులో రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు, వాటికి సంబంధించిన విశాల దృష్టి నిజంగా ఉందా? చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంబాని గాని తోడే ఈ దేశమేలే తోడే, అంబాని గాని తోడే ఈ దేశమేలే తోడే, వరుస పెట్టి ఒక్కొక్కటి అమ్మి మోసగాడే,
వరుస పెట్టి ఒక్కొక్కటి అమ్మే మోసగాడే తను దోసుకోడు గాని దొరలాకు దోసి పెడతాడు ఏ కాకి ఓలే ఉంటాడు లోకాన్ని మాయ చేస్తాడు నాకేమి వద్దనంటాడు నక్కలకు కుప్పలేస్తాడు వాని గాని తోడే ఈ దేశమేలే తోడే వరుస పెట్టి ఒక్కొక్కటి అమ్మె మోసగాడే పేదొల్ల నోటి కాని ఆ ముద్ద గుంజుకుంటాడు పేదొల్ల నోటి కాని ఆ ముద్ద గుంజుకుంటాడు గ్యాసు బండ ధర పెంచి పాసి పువ్వ దినమంటాడు పని పథకం మూలకేసి పన్నాగములుంటాడు చదువులదేముంది అయ్య కొలువులదేముంది